గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 160 డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 360 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 58,765 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 86 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,532 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మేజర్ ఇండెక్సెస్ నెగిటివ్ లో క్లోజ్ అయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటం కనబడింది. అండ్ మన ఫ్రైడే వీడియో అంటే ఏంటి కంపల్సరీ ఉంటుంది, ఫ్రైడే ఫన్. ఈ ఫ్రైడే ఫన్ లో భాగంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ వీక్ ఏదైతే క్వశ్చన్ అడిగానో ఆ క్వశ్చన్ కి మన వ్యూవర్స్ చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరెవరైతే నేను ఆ సజెస్ట్ చేసిన వీడియోని చూసారో వాళ్ళ దగ్గర నుంచి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. అంటే వీడియోని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పి, అండ్ అలాగే ఆ వీడియోలో ఏదైతే ఎడిటింగ్ వర్క్ ఉందో దాని రిలేటెడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఎవరెవరైతే అప్రిషియేట్ చేశారో. అండ్ ఈ వీక్ ఫ్రైడే ఫన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్పాయిలర్ అలర్ట్. సాటర్డే అంటే నార్మల్గా మనం ఏ వీడియో రిలీజ్ చేస్తాం, ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో ఉంటుంది కదా. సో ఈ వీక్ ఫండమెంటల్ అనాలిసిస్ భాగంగా ఏ వీడియో అయితే వస్తుందో ఆ వీడియో సాలిడ్గా వచ్చింది, నేను ఆల్రెడీ చూశాను. మీకు అన్నయ్య మీరు ఇన్వెస్ట్ చేయబోయే స్టాక్ ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు నేర్పిస్తా అన్నాడు కదా, దాని రిలేటెడ్గా వీడియో రాబోతుంది. అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ షీట్ని యూస్ చేసి మీకు నేర్పించబోతున్నాడు. వీడియో నేను ఆల్రెడీ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేపు ఆ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మన ఈరోజు ఫ్రైడే ఫన్లో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే టైం దగ్గర పడుతుంది కదా, సో దాని రిలేటెడ్గానే నేను మిమ్మల్ని ఈరోజు క్వశ్చన్ అడగబోతున్నాను. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీరు ప్రాఫిట్స్ బుక్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి, అండ్ అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి. చాలా మంది అనుకుంటారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాస్ బుక్ చేసినట్లయితే దాని ట్యాక్స్ ఫైల్ చేయడం ఎందుకని. కానీ ఆ లాస్ వచ్చినప్పుడు లాస్ కూడా ట్యాక్స్ ఫైల్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లాస్ బుక్ చేయడం ద్వారా ఆ లాస్ని మనం ఎన్ని ఇయర్స్ వరకు బుక్ చేసిన ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ట్రేడర్ అయితే మీకు ఎటువంటి ట్యాక్స్ రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ కనుక తెలియలేనట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోని నేను ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను. ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మెడికో రెమెడీస్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళ బోర్డ్ 7th అక్టోబర్ రోజున మీట్ అయ్యి బోనస్ రికమెండ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ స్టాక్ ఇప్పటి వరకు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో ఉన్నది. సో ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో ఏ స్టాక్స్ అయితే ఉంటే ఆ స్టాక్స్ ని మనం లాట్స్ లో కొనాల్సి వస్తుంది కదా. సో ఈ స్టాక్ ని ఇప్పుడు వీళ్ళు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి బిఎస్సి మెయిన్ బోర్డ్ అండ్ అలాగే ఎన్ఎస్సి మెయిన్ బోర్డ్ లోని మైగ్రేషన్ కి ప్రపోజల్ ని పెట్టి దాన్ని అప్రూవ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్టాక్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ నుంచి బిఎస్సి అండ్ ఎన్ఎస్సి మెయిన్ బోర్డ్ లోకి వచ్చినట్లయితే ఈ స్టాక్ లో లిక్విడిటీ పెరుగుతుంది కదా. కంపెనీ కనుక బాగా పెర్ఫార్మ్ చేసినట్లయితే చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రోజు సెషన్ లో ఈ మెడికో రెమెడీ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఇవే కాకుండా మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ని మనం టైం టు టైం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు కనుక ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే 2,66,000 పైన సబ్స్క్రైబర్స్ తో ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఈ రోజు మార్నింగ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ నుంచి వచ్చి వీళ్ళు గుజరాత్ దేశ్ లో ఉన్న దిప్నాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ లో వీళ్ళు సెప్టెంబర్ మంత్ లోని 100% కెపాసిటీ యూటిలైజేషన్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ స్టాక్ 3.49% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ధన్వర్ష ఇన్వెస్ట్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారో ఫేస్ వాల్యూ 10 నుంచి ఫేస్ వాల్యూ 2 కి, ఆ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని October 14th గా ఫిక్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ధన్వర్ష ఇన్వెస్ట్ స్టాక్ 2.23% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఐఎఫ్ఎల్ వెల్త్ నుంచి వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 50,000 crores మార్క్ క్రాస్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఐఐఎఫ్ఎల్ వెల్త్ స్టాక్ 2.23% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి వచ్చింది. వీళ్ళకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పంజాబ్ లో ఉన్న లుధియానా నుంచి రూప్ నగర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే బిల్డ్ చేయడానికి వీళ్ళు 951 crore బిడ్ ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు అపాయింట్మెంట్ డేట్ నుంచి 730 days లో కంప్లీట్ చేయాల్సిందిగా, ప్రాజెక్ట్ యొక్క ఆపరేషన్ పీరియడ్ 15 years గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ఇంత పెద్ద బిడ్ విన్ అయ్యారని అప్డేట్ ఈరోజు సెషన్ లో జిఆర్ ఇన్ఫ్రా స్టాక్ 3.30% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే, లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్రా వీళ్ళ యొక్క రేటింగ్ అవుట్లుక్ ని నెగిటివ్ నుంచి స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రేటింగ్ అప్గ్రేడ్ అన్నది ఏ కంపెనీకైనా కూడా చాలా పాజిటివ్. ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ విషయంలో అయితే అది చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 1.34% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ టు వాచ్ టుడే లిస్ట్ లోని నెగిటివ్ అప్డేట్స్ లోని
లోని వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ యాడ్ చేసాం కదా, దాని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ మనం చూసినట్లయితే వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళకి 2016 లోని ట్రాయ్ వాళ్ళు పెనాల్టీ విధించారు. వీళ్ళు జియో వాళ్ళకి పిఓఎస్ ప్రొవైడ్ చేయలేనందుకు ఎయిర్టెల్ వాళ్ళకి 1050 crores ని అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా వాళ్ళకి 2000 crores ని పెనాల్టీ విధించారు. దీని రిలేటెడ్ గా డాట్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళకి ఈ డ్యూస్ ని పే చేయాల్సిందిగా నోటీస్ ని ఇష్యూ చేశారు. ఈ డ్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 3 weeks లో పే చేయాల్సిందిగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ట్రాయ్ వాళ్ళు ఈ వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ కి ఏదైతే పెనాల్టీ విధించారో ఆ పెనాల్టీని లెవీ చేయాల్సిందిగా రికమెండ్ చేసినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ట్రాయ్ ఏదైతే ఈ పెనాల్టీని లెవీ చేయాల్సిందిగా రికమెండ్ చేసిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆల్రెడీ కేసు అయితే రన్ అవుతుంది. ఈ నెగిటివ్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ 4.20%, ఎయిర్టెల్ స్టాక్ 1.82% కరెక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న డైలీ మనీ షోలోని అన్నయ్య మీకు బిఎన్కే సెక్యూరిటీస్ వాళ్ళు రిలీజ్ చేసిన బల్క్ కెమికల్స్ రిలేటెడ్ గా రిపోర్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆ రిపోర్ట్ లో మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఏ బల్క్ కెమికల్స్ షార్టేజ్ ఉన్నాయి అండ్ ఆ బల్క్ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏమన్నది ఉన్నది. మీలో చాలా మంది మిస్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ ఇమేజ్ ని మీకు ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. మీరు మార్నింగ్ 10:38కి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఆ ఇమేజ్ ని చూడొచ్చు. మీరు ఇక్కడ ఈ ఇమేజ్ లో చూసినట్లయితే సోడా యాష్ కెమికల్ ని టాటా కెమికల్స్, GHCL అండ్ DCWs మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఒకవేళ సోడా యాష్ షార్టేజ్ ఉన్నా ప్రైస్ పెరిగినా సరే ఈ కంపెనీస్ కి బెనిఫిట్ ఉంటుంది. అండ్ అలాగే అదర్ కెమికల్స్ ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కెమికల్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ కంపెనీస్ కి అయితే పాజిటివ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ని సేవ్ చేసుకుని ఉంచుకోండి, మీకు ఫ్యూచర్ లో రిఫరెన్స్ కింద యూజ్ అవుతుంది. అండ్ అలాగే బిఎన్కే సెక్యూరిటీస్ యొక్క ఈ రిపోర్ట్ లోకి మీరు వెళ్ళినట్లయితే ఈ రిపోర్ట్ లోని 10th పేజ్ లోని ఈ కెమికల్ యొక్క కెపాసిటీ నెంబర్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. ఈ రిపోర్ట్ ను కూడా సేవ్ చేసుకుని ఉంచుకోవడానికి ట్రై చేయండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు APL అపోలో ట్యూబ్స్ వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ Q2 లో సేల్స్ వాల్యూమ్ చూసినట్లయితే 4,27,387 tons గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఇది క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే 15% గ్రోత్ చూపించినట్టు అండ్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే 11% డ్రాప్ కనబడుతుంది. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా పికప్ అయిందని చెప్తున్నారు. బట్ Q2 లోని మాన్సూన్ వల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉన్నదని కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ Q2 లోని వీళ్ళ సేల్స్ నెంబర్స్ లోని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ 62% గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అదే మనం ఫైనాన్షియల్ ఇయర్ 21 లో చూసినట్లయితే ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ 57% గా ఉండేది. ఈ APL అపోలో ట్యూబ్స్ యొక్క సెప్టెంబర్ మంత్ సేల్స్ నెంబర్స్ బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 2.82% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ GMR ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా ఎరా వాళ్ళు GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అలౌ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎరా అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే April 1, 2020 నుంచి GMR వాళ్ళు డొమెస్టిక్ పాసెంజర్స్ మీద UDF ని 281 రూపీస్ నుంచి 480 రూపీస్కి ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ అలాగే ఇంటర్నేషనల్ పాసెంజర్స్ మీద UDF ని 393 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ December 31, 2025 కల్లా ఈ UDF ఛార్జెస్ అనేవి డొమెస్టిక్ పాసెంజర్స్ మీద అప్ టు 750 రూపీస్ వరకు రైజ్ అవ్వచ్చు అన్నట్లుగా. అండ్ అలాగే ఇంటర్నేషనల్ పాసెంజర్స్ మీద 1500 రూపీస్ వరకు రైజ్ అవ్వచ్చు అన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. GMR ఇన్ఫ్రా వాళ్ళు ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ పెంచొచ్చు అన్న అప్డేట్ ఈరోజు సెషన్లో GMR ఇన్ఫ్రా స్టాక్ 6.26% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు VST టిల్లర్స్ ట్రాక్టర్స్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ VST టిల్లర్స్ ట్రాక్టర్స్ వాళ్ళు జెమినో అనే USA కంపెనీతోని మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు జెమినో యొక్క ఎలక్ట్రిక్ ట్రాక్టర్కి ఇంటిగ్రేటెడ్ ట్రాక్టర్ పవర్ ట్రైన్ డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ VST టిల్లర్స్ ట్రాక్టర్స్ రిలేటెడ్గా సెకండ్ అప్డేట్ చూసినట్లయితే వీళ్ళ యొక్క సెప్టెంబర్ ఆటో సేల్స్ నెంబర్స్ని రిలీజ్ చేశారు. వీళ్ళు సెప్టెంబర్లో 777 ట్రాక్టర్స్ని సేల్ చేసినట్లుగా అండ్ ఇయర్ కంపారిజన్లో మనం చూసినట్లయితే 22.6% డౌన్ రేట్గా చెప్తున్నారు. అండ్ పవర్ టిల్లర్ సేల్స్ చూసినట్లయితే సెప్టెంబర్ మంత్లోని 2441 యూనిట్స్ సేల్స్ చేసినట్టుగా అండ్ ఇయర్ కంపారిజన్లో మనం చూసినట్లయితే 8.7% పెరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈరోజు సెషన్లో VST టిల్లర్ స్టాక్ మార్నింగ్ నార్మల్గానే ఓపెన్ అయింది. కానీ ఈ 2 పాజిటివ్ అప్డేట్స్ వచ్చేసరికి ఈరోజు సెషన్లో 10% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే IEX వాళ్ళు సెప్టెంబర్ మంత్ యొక్క పవర్ మార్కెట్ అప్డేట్ని రిలీజ్ చేశారు. సెప్టెంబర్ మంత్లోని వీళ్ళు పవర్ మార్కెట్ 8,997 మిలియన్ యూనిట్స్ వాల్యూమ్ చూసినట్లుగా అండ్ ఇయర్ కంపారిజన్లో చూసినట్లయితే 59% గ్రోత్ అచీవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అదే Q2లో అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ చూసినట్లయితే 25,857 మిలియన్ యూనిట్స్గా అప్డేట్ చేస్తున్నారు. ఇయర్ కంపారిజన్లో మనం చూసినట్లయితే ఇది 57% గ్రోత్. అండ్ వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ జనరేటర్స్లోని వాల్యూ యాడెడ్ సర్వీసెస్ని లాంచ్ చేసినట్టుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు పారస్ డిఫెన్స్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ స్టాక్ లిస్టింగ్ డే రోజు IPO ఇన్వెస్టర్స్కి బంపర్ లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇచ్చింది. ఈ స్టాక్ ఈ రోజు 475 రూపీస్కి లిస్ట్ అయింది అగెనిస్ట్ IPO ప్రైస్ 175 రూపీస్. అండ్ అక్కడ నుంచి ఈ స్టాక్ 498 రూపీస్కి పెరిగి అక్కడ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది.
ఎండ్ ఆఫ్ ది డే చూసినట్లయితే ఈరోజు సెషన్లో ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 185% రిటర్న్స్ డెలివర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ నజారా టెక్నాలజీస్ నుంచి వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా OML ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గేమింగ్ బిజినెస్ అండ్ లైవ్ ఐపీఎస్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు కదా. నిన్న ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు 73 crores పే చేసి ఎక్విజిషన్ కంప్లీట్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న NCLT వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ ని EGM కండక్ట్ చేయవలసిందిగా చెప్పారు కదా. దాని రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఆ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఏముందో నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఏం చెప్తున్నారంటే ఇన్వెస్కో ఏదైతే పాయింట్స్ రేస్ చేసిందో ఆ పాయింట్స్ రిలేటెడ్ గా ఇద్దరు డైరెక్టర్స్ మిస్టర్ మనీష్ చొక్కాని అండ్ మిస్టర్ అశోక్ కురేన్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిజైన్ చేసేసారు. అండ్ మిస్టర్ పునీత్ గోయంకా గారు బోర్డ్ మీటింగ్ ఓటింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. సో వీళ్ళు ఏదైతే EGM కండక్ట్ చేయమని అడుగుతున్నారో ఆ EGM ని కండక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ EGM ని కండక్ట్ చేసినట్లయితే చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి వేరియస్ లీగల్ అడ్వైజర్స్ యొక్క సలహా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ EGM ని కండక్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యామని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో చెప్తున్నారు. నౌ లెట్స్ సీ ఈ ఇష్యూ ఫర్దర్ గా ఎలా మూవ్ అవుతుందో. NCLT వాళ్ళు నెక్స్ట్ హియరింగ్ ఎలాగా October 4th రోజున ఉన్నది కదా. ఆ రోజు NCLT ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రిలయన్స్ అండ్ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్ గా ఏదైతే డీల్ ఉన్నదో ఆ డీల్ రిలేటెడ్ గా ఇష్యూ నడుస్తుంది కదా. సో ఇష్యూ వల్ల ఈ డీల్ జరగడానికి టైం పడుతుందని చెప్పేసి రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు లాంగ్ స్టాప్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని September 30, 2021 నుంచి March 31, 2022 కి ఎక్స్టెండ్ చేసినట్టుగా ఫ్యూచర్ రీటైల్ వాళ్ళు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఇప్కా ల్యాబొరేటరీస్ నుంచి వచ్చింది. వీళ్ళు US సబ్సిడరీ కంపెనీ అయిన ఇప్కా ఫార్మాస్యూటికల్స్ 30th September రోజున బేషోర్ ఫార్మాస్యూటికల్స్ లోని ఫర్దర్ 20% స్టేక్ ని $1.2 million కి ఎక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ తో ఈ బైషోర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్ యొక్క సబ్సిడరీ కంపెనీగా మారబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ బైషూర్ ఫార్మాస్యూటికల్ యొక్క టోటల్ ఇన్కమ్ చూసినట్లయితే మార్చ్ ఇయర్ ఎండ్ నాటికి 164.7 crores గా అండ్ ఎబిటా 15.83 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ అప్డేట్ CNBC న్యూస్ యాంకర్ నుంచి వస్తుంది. ఆయన ఏం చెప్తున్నారంటే వెల్స్పన్ కార్ప్ యొక్క సౌదీ జాయింట్ వెంచర్ అయిన ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఫర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క IPOని సౌదీ అరేబియాస్ క్యాపిటల్ మార్కెట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్లోని వెల్స్పన్ కార్ప్ వాళ్ళు ఓవర్సీస్ సబ్సిడరీ త్రూ 50% హోల్డ్ చేసినట్టుగా ఆయన అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ హ్యాపీ వీకెండ్.